హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే బాగాలేదు. ఎందుకు బాగాలేదో కమెంట్ చేయండి, అప్పుడు చెప్తాను. ఓకేనా? ఇంకా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే ఈ వ్లాగ్ అనేది స్పెషల్గా మీకోసమే అయితే నేను తీసానండి. కేవలం 150 రూపీస్ ఖర్చుతోనే నేనైతే ఇలాగా డెకరేషన్ అయితే చేశానమాట. మీరు కూడా ఎవరైనా ఈజీగా తక్కువ ఖర్చులో ఎవరికైనా సర్ప్రైజ్ చేద్దాము అనుకుంటే, అంటే మీ హస్బెండ్కి వెడ్డింగ్ యానివర్సరీకి కానీ, లేదా హ్యాపీ బర్త్డేకి కానీ వైఫ్ వాళ్ళు అనుకుంటారు కదండి సర్ప్రైజ్ చేయాలని. మన బడ్జెట్లో అంటే 150 రూపీస్లో అంటే ఎంత అండి? నేను ఒక అదే పావు కేజీ 50 రూపీస్ అన్నారండి గులాబీ పూలు. సో చిన్న రోజాలు ఉంటాయి కదా, అవైతే పావు కేజీ, ఇంకా చామంతి పూలు అయితే పావు కేజీ అయితే తీసుకున్నాను. అంతే, ఎక్కువైతే తీసుకోలేదన్నమాట. అది 50 ఇది 50 అన్నారు. సో ఆ రెండు తీసుకున్నాను. ఒక 50 రూపీస్కి హార్ట్ సింబల్ బెలూన్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా వాటితోనే నేను ఇలాగా బెడ్ మీద ఇక మనకి స్పెషల్గా వైట్ బెడ్షీట్లు అయితే మనం వాడం కదండి. సో ఇంకా కొద్దిగా లైట్ షేడ్ ఉంటుంది కదా, క్రీమ్ కలర్ అలా ఉంటాయి కదా, అలా ఉంటే అలాంటి బెడ్షీట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఆ బెడ్షీట్ని అయితే ఇలా వేసుకొని, ఇంకా చామంతి పూలని రోజా పూలని రెండింటిని కూడా రేకులు తింపేసుకొని అదొక ప్లేట్లో ఇదొక ప్లేట్లో అయితే నేను తీసేసుకున్నాను. కొన్ని ఫ్లవర్స్ పక్కన ఉంచానమాట, ఒక 10-15 ఫ్లవర్స్. ఎందుకంటే లాస్ట్లో ఏమన్నా యూజ్ అవుతాయేమో అన్నట్టు ఉంచాను, వేరే ఇంకేమన్నా డెకరేషన్ చేద్దామేమో అన్నట్టు. కానీ లాస్ట్కి ఇంకా సరిపోక అవి కూడా తుంపేసుకున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇక నేనైతే హార్ట్ సింబల్ ఇలాగైతే వేసేసుకుంటున్నాను. యాక్చువల్గా ఎక్కువ రోజా పూలు ఉంటే రోజా పూలతో మధ్యలో వేసుకొని అవుట్లైన్ చామంతి పూలు కూడా వేసుకోవచ్చు. లేకపోతే ఇలాగ చూడండి, ఫస్ట్ హార్ట్ సింబల్ అయితే ఇలా వేసేసుకోవాలి. ఎవరికి తెలియదండి ఈ షేప్ అనేది, అందరికీ తెలుసు కదా. ఒక హార్ట్ సింబల్ అయినా అని మీరు అనుకోవచ్చు, మీ ఇష్టం అండి, మీరు ఎలాగైనా వేసుకోవచ్చు. మీకు ఏది ఐడియా ఉంటే దాంతో అయితే ఐడియా చేసి మీరైతే వేసుకోండి. నాకు అనిపించింది, నేను చేశాను అనమాట. ఇంకా ఇలాగా ఎప్పటి నుంచో మా హస్బెండ్ని సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. సో అందుకని చెప్పి ఇక అవకాశం వచ్చిందని ఇంకా తెలిసిన వాళ్ళకైతే ఇలాగైతే డెకరేట్ చేశానమాట. ఇంకా నాకు అనిపించింది 150 రూపీస్తో ఇంత మంచిగా గ్రాండ్గా డెకరేషన్ అనేది ఎవరికి వస్తుందండి చెప్పండి. అందుకని చెప్పి నేనైతే ఇంక ఇలాగా మీకు చూపిస్తే ఎవరైనా చేసుకునే వాళ్ళు, సర్ప్రైజ్ చేయాలి అనే లేడీస్ కానీ జెంట్స్, లేడీస్ అనే కాదండి, సపరేట్గా జెంట్స్ అయినా సరే కొద్దిమందికి వాళ్ళ వైఫ్ వాళ్ళకి సర్ప్రైజ్ చేయాలని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళైనా సరే ఇది అయితే ట్రై చేయొచ్చు ఖచ్చితంగా అండి. ఇంకా నేనైతే ఇలాగైతే చూడండి ఎంత బాగా హార్ట్ సింబల్ వేసాను. వేసిన తర్వాత ఫస్ట్ ఎల్లో ఫ్లవర్స్ని అయితే మధ్యలో వేసాను. అవుట్లైన్గా నేను రెడ్ ఫ్లవర్స్ని అయితే చూస్ చేసుకున్నాను. మీరు ఆపోజిట్గా అయినా చూస్ చేసుకోవచ్చు, అది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కదండి. నాకైతే ఇలాగ బాగుంటుంది అనిపించింది. ఇంకా చూడండి ఇలాగా బాణం కూడా వేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అయితే వెడ్డింగ్ యానివర్సరీ, లేకపోతే హ్యాపీ బర్త్డే అయితే హ్యాపీ బర్త్డే, మీ ఇష్టం ఏమైనా రాసుకోండి. నేనైతే వెడ్డింగ్ యానివర్సరీ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. వెడ్డింగ్ యానివర్సరీకి ఇలాగైతే డెకరేట్ చేశాను. సో ఇక చాలా ఈజీ అనిపించిందండి. టైం టేకన్ ప్రాసెస్ కూడా కాదు, త్వరగానే అయిపోద్ది. ఎందుకంటే ఇంకా ఫ్లవర్స్ అనుకోండి, ఫ్లవర్స్తో రాస్తే అంత లుక్ అనిపించలేదనమాట. ఇంకా బెలూన్స్ అంటారా, తలా ఒక 5 బెలూన్స్ ఊదుకున్నా సరే అయిపోద్ది అనమాట. ఇంకా అలాగా ఎంత అండి, మహా ఒక 16 బెలూన్స్ ఊదాను అంతే. ఎందుకంటే ఇంక ఎక్కువ ఊదినా కూడా వేస్ట్ అయిపోద్ది. ఇంకా అందులో అవి పగులుతూ ఉంటాయి, పిల్లలు ఉండే వాళ్ళు అయితే భయపడతారు కదా. అందుకని చెప్పి ఇక కొన్ని బెలూన్స్ అయితేనే ఊదిచ్చాను అనమాట. ఇంకోండి ఇలాగైతే బెలూన్స్ బ్యాక్ సైడ్ అయితే ఇలా పెట్టేశాను. ఇంకా మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో 50 రూపీస్ బెలూన్స్ తెచ్చి రూమ్ మొత్తం వేసుకోండి, దానిది ఏం లేదు. అది మన ఇష్టం అనమాట. ఇంకా వాళ్ళు నడిచొచ్చేటప్పుడు కూడా దారిలాగా వేస్తాము అని అనుకుంటారు కదండి, దానికి ఇంకో 50 రూపీస్ ఫ్లవర్స్ తీసుకున్నామంటే అయ్యేపోద్ది. కాకపోతే అందరికీ చిరాకేస్తుంది కదా, ఇంక మళ్ళీ క్లీన్ చేసుకోవడం అంటే అదో పెద్ద టైం టేకన్ ప్రాసెస్ కదా. అందుకని చెప్పి నేనైతే ఇంకా అలా నడిచే దారి అవన్నీ డెకరేట్ చేయలేదన్నమాట. జస్ట్ ఇంకా ఇలాగ అలా నడిచి తీసుకొని వస్తే అది ఓల్డ్ మోడల్. సో ఇంకా ఇలాగైతే డిఫరెంట్గా ఉంటుంది కదా, అండ్ ఇంకా త్వరగా కూడా అయిపోద్ది. మరి అంత టైము తీసుకొని డెకరేషన్ చేయడం అంటే కొద్దిగా ఇబ్బంది అయిపోద్ది. అండ్ ఇంకా చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే ఇంకా తెలిసిన బాధే కదండి, అస్సలు కుదరదు అనమాట. అందుకని చెప్పి ఇక ఇలాగైతే ప్లాన్ చేసేసాను.
ఇప్పుడు చూడండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని రాశాను. ఫస్ట్ రెడ్ ఫ్లవర్స్‌తో రాశానండి. కానీ నాకు అంత లుక్ అనిపించలేదు. అందుకని ఏమనిపించిందంటే మధ్యలో యెల్లో ఫ్లవర్స్‌తో చేశామనుకోండి, అప్పుడు వెడ్డింగ్ అనే వర్డ్ కూడా బాగా కనిపించుద్ది. ప్లస్ హ్యాపీ అనేది కూడా బాగా కనిపించుద్ది కదా! అందుకని చెప్పి నేనైతే ఇలా ట్రై చేశాననమాట. ఎవరికైనా సరే నా డెకరేషన్ అనేది బాగా ఆలోచించి చేశానా లేదా అనేది కొద్దిగా అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఎవరన్నా ఇలా ట్రై చేసి ఉంటే కనుక ప్లీజ్ అండి కమెంట్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్